హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు మీ అందరూను? థ్యాంక్ యూ. గిఫ్ట్ సిటీ ఆ టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. ఎన్ఆర్ఐస్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. మన ఫ్యామిలీలో మన పిల్లలు, మన కూతుళ్ళు, అల్లుళ్ళు, బ్రదర్స్, ఇలా చాలామంది మన ఫ్యామిలీస్లో అమెరికా కానీ మిగతా దేశం సెటిల్ అవ్వడం చాలా కామన్గా చూస్తాం మనం గత ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్గా. వాళ్ళ ఎన్ఆర్ఐస్ అంటాం. ఎన్ఆర్ఐస్ రెమిట్ చేసే డబ్బు మన ఎకానమీకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా లాభదాయకంగా ఉంటుంది. చిన్న మీకు పర్స్పెక్టివ్ చెప్పాలి అంటే దాదాపు 3.5 కోట్లు, మేబీ టచింగ్ 4 crore ఎన్ఆర్ఐస్ ప్రపంచం మొత్తం ఉన్నారు. దాంట్లో మెజారిటీ అమెరికాలో ఉండొచ్చు, అది వేరే సంగతి. అమెరికా అండ్ గల్ఫ్ రెండు లొకేషన్స్లో మెజారిటీ మంది ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే, ఈ దాదాపు 4 crores ఉన్న ఇండియన్స్ రెమిట్ చేసే డబ్బు $112 billion, $115 billion అనుకోండి అప్రాక్సిమేట్గా ఏడాదికి. అంటే అది మన అమెరికాకి మనం చేసే ఎక్స్పోర్ట్స్ $88 billion ఇయర్లీ. అంటే మన అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే డాలర్స్ కంటే వాళ్ళు ఎన్ఆర్ఐస్ పంపించే డబ్బు రెమిటెన్సెస్ ఎక్కువ. సో మీకు ఆ కాంటెక్స్ట్ అర్థం అవుతుంది వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. సో అలాంటి ఎన్ఆర్ఐస్ వాళ్ళు సంపాదించే డబ్బుని ఎక్కడో ఇన్వెస్ట్ చేసి పెంచాలి అనుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ డబ్బు పంపిస్తారు. ఇండియాలో అందరూ వాళ్ళు కూడా వాళ్ళ బ్రదర్స్, ఫ్యామిలీ వాళ్ళు చదువులకి, పెళ్ళిళ్ళకి వాళ్ళు యూస్ఫుల్గా ఉంటారు, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళు ఆ డబ్బుని పెంచుకోవాలి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అది ఎప్పుడు పెద్ద సమస్య అయిపోయింది ఇండియాలో మనకి అది. ఎందుకంటే మన సోఫార్ ఇన్ని ఏళ్ల వరకు మన పాలసీస్ ఎన్ఆర్ఐస్ పట్ల అంత స్మూత్గా లేవని చెప్పాలి. అది అన్ఫార్చునేట్, కానీ తప్పదు అది. సో చాలామంది ఎన్ఆర్ఐస్ ఎలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఏదో ల్యాండ్ కొంటారు, గోల్డ్ కొంటారు, అదే లేకపోతే ఇండియాలో డిపాజిట్లు పెడుతూ ఉంటారు, అది చేస్తారు. ఇంకొంచెం హైయర్ అప్పర్ ఎండ్ ఎన్ఆర్ఐస్ ఇండియా వదిలేసి వాళ్ళు మిగతా దేశాల్లో కొన్ని సేఫ్ హ్యావెన్స్ ఉన్నాయి, అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. మారిషస్ అని, కేమెన్ ఐలాండ్స్ అని, దుబాయ్, సింగపూర్, ఇలా కొన్ని చాలా మేబీ 10-15 ఇన్వెస్ట్మెంట్ ప్లేసెస్ ఉన్నాయి ప్రపంచంలో. అక్కడ వాళ్ళకి ఈజ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళకి అక్కడ. సో చాలామంది ఇండియాలో రెమిటెన్సెస్ కాకుండా వాళ్ళ ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు ఇలాంటి దేశాల్లో వాళ్ళు డబ్బును పార్క్ చేస్తారు. సో ఇండియా కూడా ఎందుకు చేయకూడదని గత ఆల్మోస్ట్ 7-8 ఏళ్ళుగా తీవ్రంగా ఆలోచించి మన గవర్నమెంట్ వాళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అది గిఫ్ట్ సిటీ అంటే దాన్ని. గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఇది గుజరాత్ అని పేరు ఉంది, కానీ గుజరాత్లో ఉంది, అహ్మదాబాద్ దగ్గరే ఉంది. అది ఇండియాలో లేనట్టే లెక్క. ఎందుకంటే ఎన్ఆర్ఐస్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇంతకుముందు వాళ్ళ కేవైసీ బాగా పకడ్బందీగా ఉండేది, అంటే చాలా డాక్యుమెంట్స్ అడగడం వాళ్ళని, తర్వాత ట్యాక్స్ పరంగా కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉండేది. వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఇలా రకరకాల నిర్బంధాలు ఉండేవి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్స్లో వాటిలోనూ. అంతేకాకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేసే డబ్బు ఇండియాలో రూపీస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇండియాలో ఫారిన్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా ఒప్పుకోదు. సో వాళ్ళు పంపిన డబ్బుని రూపీకి కన్వర్ట్ చేయాలి. వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేసి పెంచుకున్న డబ్బుని వెనక్కి తీసుకెళ్ళాలి అంటే మళ్ళీ డాలర్స్ కన్వర్ట్ చేసి తీసుకెళ్ళాలి. సో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ కన్వర్షన్లో కూడా చాలా డబ్బు నష్టపోవడం అంటే కొంచెం అది రిటర్న్స్ తగ్గేలాగా ఉండేది. అంతేకాకుండా మనం ట్యాక్స్ కూడా ఎక్కువ వేసేవాళ్ళం వాళ్ళకి. మనం ఇవన్నీ చూస్తే వాళ్ళకి అట్రాక్టివ్ ఉండేది కాదు. కానీ ఈ గిఫ్ట్ సిటీలో ఇవన్నీ ఒక్క షాట్లో తీసేసింది గవర్నమెంట్. వాళ్ళకి కేవైసీ నామ్స్ యాక్చువల్ లేవు, ఆధార్ ప్రొవైడ్ చేయక్కర్లేదు, అడ్రస్ ప్రూఫ్ అక్కర్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్ అక్కర్లేదు ఇండియాలో. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఎన్ఆర్ఐ ఇండియన్స్ డాలర్లో ఇన్వెస్ట్ చేసి డాలర్లో వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు. ఇది ఎంత బాగుంది వినడానికి ఇది. సో ఎన్ఆర్ఐస్కి కొంచెం ఇప్పుడే వాళ్ళు దాన్ని రియలైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు. అంతేకాకుండా ట్యాక్స్ పరంగా కూడా ఈ గిఫ్ట్ సిటీలో ట్యాక్సేషన్ కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా తక్కువ ట్యాక్సేషన్ ఉంది వాళ్ళకి. సో అన్ని విధాల విన్ అని చెప్పుకోవాలి. గవర్నమెంట్కి డబ్బు వస్తుంది, డాలర్స్లో ఎన్ఆర్ఐ డబ్బు ఇండియాకి వస్తుంది. ఎన్ఆర్ఐస్ కూడా విన్ సిచ్యువేషన్లో వాళ్ళు కూడా స్మైలింగ్గా, కంఫర్టబుల్గా వాళ్ళు అనుకున్న ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ తెచ్చుకుని వాళ్ళు డాలర్స్ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది గిఫ్ట్ సిటీలో అంటే
ఇండియా నుంచి లేకపోతే బయట దేశాల నుంచి వచ్చిన కంపెనీస్ గిఫ్ట్ సిటీలో కంపెనీ సెటప్ చేసి మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్ కానీ అలాంటి చోట ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి. ఇండియాలో చేసినా కూడా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ రూట్ అని ఏఎఫ్ రూట్ అంటారు దాన్ని మనం. అక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 1 crore అంటే $150,000 అంటే $150,000 ఇన్వెస్ట్ చేయాలి ఎన్ఆర్ఐస్. ఇది మనకి వినడానికి పెద్ద అమౌంట్ కానీ ఉండొచ్చు, కానీ అక్కడ ఉండే ఎన్ఆర్ఐస్కి అంత మరీ పెద్ద అమౌంట్ కాదని మనం గ్రహించవచ్చు దాన్ని. మనం అలా ఇన్వెస్ట్ చేసినప్పుడు రిటర్న్స్ దాదాపు మన ప్రస్తుత మార్కెట్ కంటే రిటర్న్స్ బాగానే వస్తున్నాయి అక్కడ. అంతేకాకుండా ఈ గిఫ్ట్ సిటీ ద్వారా మిగతా దేశాల్లో ఉన్న కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా కనిపించాయి ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్కి. సో దేర్ఫోర్ మన ఈ గిఫ్ట్ సిటీ అప్రోచ్లో ఇండియా కూడా డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది. ఎన్ఆర్ఎస్ ఒక మీనింగ్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ చూపించిన వాళ్ళు అవుతాం మనం ఇండియా గవర్నమెంట్. సో ఐఎమ్ షూర్ మీలో ఎంతోమంది ఎన్ఆర్ఎస్ ఉండొచ్చు మీ ఫ్యామిలీలో. వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మేము ఇంకా క్లారిఫై చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. చివరి దాకా చూస్తే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మీ కామెంట్స్లో పెట్టండి. విల్ ట్రై టు క్లారిఫై వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్. సో ఈ గిఫ్ట్ సిటీలో మినిమం డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ఎన్ఆర్ఐస్కి సాఫ్ట్ ట్యాక్స్ కంప్లయన్స్, అంటే ట్యాక్సేషన్ కూడా బాగా సాఫ్ట్గా ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా మన ఇండియా గ్రోత్ స్టోరీ, ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ మనం చెప్పుకుంటున్నాం. డెఫినెట్గా 6.5% జీడిపి, మంచి గ్రోత్ మన ఇండియాది ఎకానమీది. దీంట్లో కూడా వాళ్ళు భాగంగా ఉండి వాళ్ళు కూడా మన గ్రోత్లో పాలు పంచుకుని వాళ్ళకు రిటర్న్స్ పొందడంలో ఆనందం డెఫినెట్ అందరికీ ఉంటుంది ఇది. అంతేకాకుండా ట్యాక్స్ చెప్పాను, మీకు డాక్యుమెంటేషన్ చెప్పాను. ఈ గిఫ్ట్ సిటీ నుంచి బయట దేశాలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు వాళ్ళు. అంటే ఇండియా ఒకటే కాకుండా ఇక్కడ డాలర్స్ తీసుకొచ్చి మిగతా దేశాల్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించుకోవచ్చు. మళ్ళీ రిపాట్రియేషన్ వెనక్కి తీసుకెళ్ళడం చాలా సులువుగా ఈజీగా అయిపోతుంది. ఇందాక నేను చెప్పినట్టు మినిమం ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ $150,000 ప్రస్తుతానికి డాలర్లో మాత్రం తీసుకుంటుంది గిఫ్ట్ సిటీ ఇన్వెస్ట్మెంట్స్. రాను ముందు వెళ్ళగా చూడగా మిగతా ఇంటర్నేషనల్ కరెన్సీ కూడా వస్తాయని డెఫినెట్గా మనకి హోప్ అయితే ఉంది గిఫ్ట్ సిటీలో. మళ్ళీ చెప్తాను, గిఫ్ట్ సిటీ ఇండియాలో ఉంది, అహ్మదాబాద్లో ఉంది, కానీ ఇండియాలో లేనట్టే లెక్క. ఎందుకంటే ఇండియన్ లాస్, ఇండియన్ రెగ్యులేషన్స్ ఆ గిఫ్ట్ సిటీ మీద వర్తించవు. ఇవన్నీ ఇంటర్నేషనల్గా మనం న్యూట్రల్గా ఉండడం కోసం ఈ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఇది. ఈ రూల్స్, ఈ నామ్స్ మిగతా దేశాల్లో దుబాయ్ ఫైనాన్స్ హబ్ ఉంది అక్కడ, సింగపూర్, మారిషస్, కేమన్ ఐలాండ్స్ ఇలాంటి చోట్ల కూడా ఇలాంటి సాఫ్ట్ అప్రోచ్ వల్లే వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. సో ఇండియా కూడా అదే దారిలో వెళ్ళి ఇప్పుడు చాలా ఎన్ఆర్ఐస్ని మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలని ఇండియా ట్రై చేస్తోంది. సో లెట్ us స్ప్రెడ్ దౌన్ ఈ గిఫ్ట్ సిటీ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు లెట్ us టెల్ ఆల్ అవర్ పీపుల్, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, నేబర్స్ ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉన్న వాళ్ళకి మీరు కనెక్ట్ అయితే డెఫినెట్గా విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు కమ్యూనికేట్ and give more clarifications if needed. Thank you. Have a good day.